4,40,000 guys. One of the most popular Ganesh of 2024. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధృవాటిల్లు. సో వాళ్ళు వచ్చేసి మేమైతే ధూల్పేట అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మేమైతే ధూల్పేటకి ఆన్ ది వేలో ఉన్నాం. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి అయితే పోతున్నాం. సో ఇప్పుడు మనమైతే డైరెక్ట్ ధూల్పేటలోకి పోయినాక నేను మీకు వ్లాగ్ చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు గైస్, నేనైతే ధూల్పేట అయితే వచ్చేసినాం. అండ్ ఇప్పుడు మనకైతే గణేష్లు కనిపించడం స్టార్ట్ అయినాయి. ఒక్కొక్క షెడ్ మెల్లమెల్ల ఒక్కొక్క షెడ్ కనిపిస్తుంది. ఇక్కడ ఎటు చూసినా మీకు షెడ్లే కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం షెడ్లే ఉన్నాయి. అండ్ షెడ్లలో కూడా అయితే మన గణేష్ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ గణేష్ అయితే ఉన్నాయి అన్నమాట. సో మనం ఫస్ట్ షెడ్ల మీద ఫోకస్ చేయకుండా ఫస్ట్ మనమైతే డైరెక్ట్ గణేష్ సింగ్ కళాకార్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇప్పుడు మేమైతే గణేష్ సింగ్ కళాకార్ కాడికి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పక్కన రైట్ సైడ్లో గణేష్ స్టాచ్యూ కనిపిస్తుందా? ఈ గణేష్ స్టాచ్యూ పక్కనే అనమాట, రోడ్ మీద ఉంటుంది గణేష్ సింగ్ కళాకార్ అని. సో ఇప్పుడు చిన్న డోర్లకి అయితే మనం వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడు మనం చూద్దాం గైస్, లోపలైతే మోస్ట్ పాపులర్ గణేష్ ఆఫ్ 2024 అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదే గైస్ మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ గణేష్ ఆఫ్ 2024. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 4,50,000 అంట. సో ఈ గణేషే గైస్ మనకైతే మొత్తం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అన్నిటినీ హల్చల్ చేసేసింది గణేష్. సో మోస్ట్ ట్రెండింగ్ బప్పా ఆఫ్ 2024 అనమాట. అండ్ మనం ఇప్పుడు గణేష్ సింగ్ కళాకారులు అయితే ఉన్నాం. గణేష్ సింగ్ కళాకారులో అన్ని విగ్రహాలు చూసినాక, గణేష్ విగ్రహాలు చూసినాక నెక్స్ట్ మనం వచ్చేసి బాలాపూర్ గణేష్ కాడికి అయితే పోదాం. అండ్ గైస్ ఇప్పుడు మనమైతే గణేష్ సింగ్ కళాకారు మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసినాం. ప్రతి ఒక్క గణేష్ ఐడల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. అండ్ మన గణేష్ కాస్ట్ కూడా అయితే బుర్రా పాడుంది అనుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ బాలాపూర్ గణేష్ కాడికి అయితే పోతున్నాం. బాలాపూర్ గణేష్ ఐడల్స్ కాడికి అయితే పోతున్నాం. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోదాం గైస్.
గైస్ ఇప్పుడు మనమైతే వచ్చేసినాం అనుకోండి, బాలాపూర్ గణేష్ ఐడల్స్ కాడికి అయితే వచ్చేసినాం. అండ్ దీని లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ ఉంది కదా, జస్ట్ హనుమాన్ స్టాచ్యూ ఎదురుగానే కానీ ఉంటుంది అనమాట మనకి. అండ్ ఇది మీరు చూడొచ్చు, మొత్తం మన బాలాపూర్ గణేష్ మీద మూవింగ్ ఐడల్స్ అనమాట, అన్నీ మూవ్ అవుతాయి అన్నీ. అండ్ ఇదైతే మనకి మినీ అంటే చిన్న సైజులో బాలాపూర్ గణేష్ అనుకోండి, కొంచెం చిన్న సైజులో అది. అండ్ ఇక్కడ మనకైతే లోపల అన్నీ సేమ్ మోడల్లో అయితే రెడీ అవుతున్నాయి, చూడవచ్చు మీరు. మొత్తం అసలు గ్యాప్ లేకుండా అయితే రెడీ చేసారు గైస్. ఒక్కొక్క గణేష్ కొంచెం కొంచెం గ్యాప్ ఉంది అనుకో, మొత్తం లైట్ గ్యాప్ ఉంది. మొత్తం సేమ్ టైప్ ఆఫ్ ఐడల్స్, మొత్తం ప్రతి ఒక్క సైడ్ సేమ్ టైప్ ఆఫ్ ఐడల్స్. అండ్ చూడొచ్చు మీరు, గణేష్ ఐస్ కూడా చూడండి, ఓపెన్ క్లోజ్ అయితే అవుతున్నాయి, చూడొచ్చు మీరు. అండ్ పైన కూడా మనకి ఇప్పుడు చూపించిన కదా గైస్, మూవింగ్ ఐడల్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇంకా బాలాపూర్ గణేష్కి పైన మూవింగ్ ఐడల్స్ కూడా వస్తాయి. మొత్తం అన్నీ సేమ్ గణేష్లు ఉన్నాయి గైస్, మొత్తం సేమ్ మోడల్, అన్నీ సేమ్ మోడల్ ఉన్నాయి మొత్తం ఈ షెడ్లు అయితే. సో ఇప్పుడు మనమైతే బాలాపూర్ గణేష్ విగ్రహాలు కూడా అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసినాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఏదో గణేష్ని అయితే టెలిపోర్ట్ చేస్తారు, ఎక్కడికో తీసుకోవతారు అనుకుంటా, కింద వీల్స్ పెట్టి తీసుకోవతారు గణేష్ని. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ అయితే ధ్రువ్ సింగ్ కళాకార్కి అయితే పోతున్నాం, ధ్రువ్ సింగ్ కళాకార్ షెడ్లకి అయితే పోతున్నాం. అండ్ గైస్ మనకైతే రోడ్ మీద పోతుంటే పక్కన కొన్ని షెడ్లు అయితే కనిపించినాయి. అండ్ ఈ షెడ్లలో కూడా మనకైతే గణేష్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకి మస్తు షెడ్లు ఉన్నాయి గైస్ అట్లా. అండ్ ఇప్పుడు మనం ఈ షెడ్లను కూడా కవర్ చేసేద్దాం, ఒకసారి చూద్దాం గణేష్ ఈ షెడ్లలో ఎట్లున్నాయని. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం గైస్ ఇక్కడికి, ధ్రువ్ సింగ్ కళాకార్కి అయితే షెడ్లకి అయితే వెళ్ళిపోదాం. అండ్ గైస్ ఇప్పుడు మనమైతే ధ్రువ్ సింగ్ కళాకార్ షెడ్లో కూడా అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక గణేష్కి అయితే హీట్ పెట్టి అయితే మొత్తం ఫినిషింగ్ ఇస్తుర్రు. అండ్ ఇక్కడ ఒక గణేష్ మనకు రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మనకైతే బ్యూటిఫుల్ ఐడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనమైతే ఆ ఐడల్స్ కూడా అన్నిటిని అయితే కవర్ చేసేద్దాం. ఇప్పుడు మనమైతే ధ్రువ్ సింగ్ కళాకార్ షెడ్ కూడా అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసినాం. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి సుందర్ కళాకార్ షెడ్లకు అయితే పోతున్నాం. అండ్ సుందర్ కళాకార్ షెడ్లకు పోయి అక్కడ కూడా మనమైతే గణేష్ని చూద్దాం. అండ్ వాటి ప్రైజెస్ కూడా అయితే తెలుసుకోనికి ట్రై చేద్దాం గైస్. అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి మనమైతే సుందర్ కళాకార్ షెడ్ దగ్గర కూడా అయితే వచ్చేసినాం. అండ్ ఇప్పుడు మనమైతే లోపలికి పోయి గణేష్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ దిస్ షెడ్ ఈజ్ మెయిన్లీ ఫేమస్ ఫర్ దర్ కుందన్ వర్క్స్ అనమాట. ఇప్పుడు మనమైతే లోపలికి పోయి షెడ్ గణేష్ని అయితే చూసేద్దాం గైస్. సో చూడొచ్చు గైస్, ఈ గణేష్ అయితే మనకు బుక్ అనమాట. అండ్ వీటి కుందన్ వర్క్స్ కూడా చూడండి, మనకి నెక్స్ట్ లెవెల్ కుందన్ వర్క్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ గణేష్ చూడండి గైస్ 80K, అండ్ ఇంకా బుక్ కాలే. సో మీరు కొనాలనుకుంటే చూడొచ్చు గైస్, 80K అంట ఈ గణేష్. అండ్ ఈ గణేష్ కూడా మీరు చూడండి గైస్, ఇది కూడా ఇంకా బుక్ కాలే. అండ్ ఇదైతే 90K అంట ఈ గణేష్.
అండ్ రిమైనింగ్ ఐడల్స్ అన్ని బుక్డ్ అనుకుంటా గైస్. సో చూడొచ్చు గైస్, ప్రతి ఒక్క ఐడల్కి అయితే కుందన్ వర్క్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఐడల్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఇది వచ్చేసి మనకైతే ధూల్పేటలోనే బడా గణేష్ అనమాట. అండ్ దీన్ని హైట్ వచ్చేసి 22 feet అంట గైస్. అండ్ ఈ గణేష్ కాస్ట్ వచ్చేసి మనకైతే 4,40,000 అంట గైస్. 4,40,000 గైస్ ఈ గణేష్ కాస్ట్ మనకి. అండ్ గణేష్ కూడా అయితే నిండుగా ఉంటుంది గైస్ మనకి, చూడొచ్చు మీరు. అండ్ గైస్ ఇది అనమాట మన ఇవాళ వీడియో. అండ్ ఇంకా మనకైతే గణేష్ చతుర్థికి జస్ట్ 11 days అయితే ఉన్నాయి. అండ్ మీరు ఇంకా గణేష్ బుక్ చేసుకోకపోతే వెళ్ళి బుక్ చేసుకోండి గైస్. ధూల్పేటలో నెక్స్ట్ లెవెల్ ఐడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. డూ సబ్స్క్రైబ్. బై బాయ్.